నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. అరసవెల్లి అసిరమ్మ ఆలయం పక్కన గల శ్రీ షిరిడి సాయిబాబా తత్వ ప్రచార మందిరంలో స్వామివారికి గురువారం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతం అంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. స్వామివారి నామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. ఆలయ ధర్మకర్తలు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రతి గురువారం భక్తులకు అన్న ప్రతరణ కార్యక్రమాన్ని భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 23న జరగనున్న గ్రామ సభలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ పిలుపునిచ్చారు. ఈ సభల్లో ప్రజలంతా పాల్గొనేలా చూడాలని, ఉపాధి హామీ పథకం కింద ప్రతిపాదించిన పనులపై విస్తృతంగా ఈ గ్రామ సభల్లో చర్చించాలని నోడల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జరిగే గ్రామ సభల్లో ప్రజాప్రతినిధులు హాజరయ్యేలా ఎంపీడీఓలు చర్యలు చేపట్టాలని, అలాగే ప్రతి నోడల్ అధికారి విస్తృతంగా పాల్గొనాలని సూచించారు. గ్రామాలను సుస్థిర అభివృద్ధి దిశగా నడిపించే విధంగా ఈ ఉపాధి పనులను గుర్తించాలన్నారు. ఈ గ్రామ సభలపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆమదాల వలస రోడ్డు పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తామని ఇచ్చిన మాట మేరకు జరుగుతున్న క్రమంలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గుండెశంకర్ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు పనులు వేగంగా, అదేవిధంగా నాణ్యతతో కూడుకుని ఉండాలని గుత్తేదారుకు ఎమ్మెల్యే శంకర్ సూచించారు. బిల్లుల విషయంలో భయాందోళన అక్కర్లేదని, తాను అంతా చూసుకుంటానని, రోడ్డు బాగుండాలని, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధ్యమైనంత త్వరగా రోడ్డును అందించాలని సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఆయన వెంట శంకర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అరసవల్లి ధరలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయంలో శ్రావణ మాస శ్రీ మహాలక్ష్మి అమ్మవారి వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వార్షిక మహోత్సవాల్లో భాగంగా రోజు అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు మాట్లాడుతూ ఈ నెల 10న జరుగుతున్న సుందరకాండ సప్తసర్గ పారాయణ అక్టోబర్ 16వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. అలాగే ప్రతి నెలలో బహుళ ద్వాదశిని పురస్కరించుకుని నిర్వహించనున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ నెల 30 శుక్రవారం జరుగునని, భక్తులెల్లరూ పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తరించాలని విజ్ఞప్తి చేశారు. వైకాపా లీగల్ సెల్ అధ్యక్షులు, సభ్యులతో ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో లీగల్ సెల్ అధ్యక్షులతో పలు విషయాలను జగన్ చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, వాటిని అధిగమించేందుకు న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. రాష్ట్ర లీగల్ అధ్యక్షులు అలసాని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో శ్రీకాకుళం నుంచి రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదర్రావు, రాష్ట్ర సభ్యులు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరంగి లక్ష్మీపతి పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ కొనియాడారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవి శ్రీకాకుళం జిల్లా అభిమానుల సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని 7 రోడ్ల కూడలి గుజరాతీపేట జంక్షన్లో చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ చిరంజీవి నిత్య కృషివలుడన్నారు. ఆయన సేవలు సమాజానికి విస్తృతంగా అందుతున్నాయన్నారు. చిరంజీవి అభిమానులు చేస్తున్న సేవలు చాలా ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ దానేటి శ్రీధర్, టీడీపీ నాయకులు సంతోష్, జల్లేపల్లి రామారావు, మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. తినే ఆహారాన్ని వృధా చేయకండని, వేడుకలకు తగ్గట్టు ఆహారాన్ని తయారు చేసుకోవాలని స్వచ్ఛంద సంస్థ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిరోజు ఏదో ఒక వేడుకలలో ఆహారం మిగులుతుందని, చరవాణి ద్వారా సందేశాలు, కాల్స్ వస్తున్నాయని, దయచేసి వేడుకలకు అధిక ధనం, సమయం, ఆహారం వృధా చేస్తూ మిగిలిన ఆహారాన్ని పంచిపెట్టలేక, పారేయలేక మనోవేదనకు గురి కావడం సరికాదన్నారు. ఒకవేళ మిగిలిన ఆహారం కోసం మమ్మల్ని సంప్రదిస్తే 10 మందికి పంచి పెడతామన్నారు. ఈరోజు పొందూరుకు చెందిన ఓ కుటుంబ గృహప్రవేశం సందర్భంగా శ్రీకాకుళంలో సుమారు 300 మంది నిరుపేదలకు రాత్రి ఆహారం కోసం ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ ద్వారా అందించామని, అలాగే బైరిపురం గ్రామానికి చెందిన ఒక కుటుంబ వేడుకలలో మిగిలిన ఆహారాన్ని సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు 100 మందికి అందించామన్నారు. నగరంలో పాత బస్టాండ్ ప్రాంతంలో ఆటో షెడ్, మార్కెట్ ఆటో షెడ్, దమ్మల వీధి శివారు ప్రాంతంలో లెప్పర్సీ కాలనీలో కుష్ఠవ్యాధి గ్రస్తుల కుటుంబాలకు అందించామన్నారు. పేదలకు ఆహారాన్ని అందించాలన్నా, మిగిలిన ఆహారాన్ని పంచిపెట్టాలన్నా చరవాణి ద్వారా 8790944902, 9701698408, 9030132877 నంబర్లకు సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్లం శివతేజ, నంది ఉమాశంకర్, పొడుగు చరణ్, ఐవీఆర్ హర్ష, అల్లాడ నవీన్, తవుడు తదితరులు పాల్గొన్నారు. దోమల నివారణకు కాలువల్లో క్రిమిసంహారక మందులను డ్రోన్ ద్వారా చల్లుతున్నట్లు మహాలక్ష్మీనగర్ కాలనీ టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీపురం భాస్కర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలకు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న ప్రాంతాల్లో కలుషిత మురికి నీరు నిల్వలు ఉన్న గుంతలు,
వెస్ట్గా పూడి ఉన్న కొబ్బరి బొండాలు తదితర వ్యర్థ పదార్థాల్లో దోమల నివాసం ఉంటాయని చెప్పారు. దోమల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అధికారులు సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిరిపురం హరి, డివిజన్ పెద్దలు, యువత పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును గోద్రేజ్ ప్రతినిధులు ఈరోజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ పరిశ్రమల విస్తరణకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయాలని గోద్రేజ్ ప్రతినిధులు అచ్చెన్నకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి తగిన అనుమతుల త్వరితగతిన మంజూరు చేస్తామని భరోసా కల్పించారు. జిల్లాలో రైతు ఉత్పత్తిదారుల సంస్థల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జరిగిన రైతు ఉత్పత్తిదారుల సంస్థ జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు మెరుగైన నాణ్యమైన పంటలను ఉత్పత్తి చేయడానికి ప్రోత్సహించాలని, వ్యవసాయ ఉత్పత్తి ఖర్చును తగ్గించడం ద్వారా రైతులు ఆదాయం పొందేందుకు వీలుంటుందని చెప్పారు. ఇందుకోసం మెరుగైన సాంకేతికత, మార్కెటింగ్ సౌకర్యం తదితర వాటి కోసం సన్న చిన్నకారు రైతులు FPO చేరి భాగస్వామ్యం కావడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయన్నారు. రైతులు పండించే పంటలకు పకడ్బందీ మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు రైతు ఉత్పత్తిదారుల సంస్థల బలోపేతానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సన్న చిన్నకారు రైతులు FPO ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ లో భాగస్వాములు కావాలన్నారు. ఆర్థిక బలంతో పాటు మార్కెట్ అనుసంధానం పెంపొందించుకోవడానికి FPOలు దోహదపడతాయని వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వివిధ సంస్థల ఆధ్వర్యంలో 32 FPOలు పనిచేస్తున్నట్లు వివరించారు. కొత్తవి ఏర్పాటు చేసుకునేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. సమావేశంలో DRDA PD P కిరణ్ కుమార్, DCCB CEO వరప్రసాద్, లీడ్ బ్యాంక్ మేనేజర్ కిరణ్ కుమార్, నాబార్డ్ DDM కృష్ణ, కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నౌపాడ పోలీస్ స్టేషన్, భావనపాడు మెరైన్ పోలీస్ స్టేషన్ను బుధవారం సాయంత్రం జిల్లా SP KV మహేశ్వర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ క్రమంలో ముందుగా నౌపాడ పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ కేంద్రం, రికార్డుల నిర్వహణ, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పబ్లిక్ గ్రీవెన్స్ మీకోసం కార్యక్రమంలో స్వీకరించే ఫిర్యాదులపై శ్రద్ధ వహించి చట్ట ప్రకారం చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేకూర్చాలని SP ఆదేశించారు. పలు ముఖ్యమైన రికార్డుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. సిబ్బందికి కేటాయించిన విధులు, వారి విధులపై ఆరా తీశారు. రాత్రి వేళలో ముమ్మరంగా పెట్రోలింగ్ చేయడంతో పాటు గస్తీలు తిరిగి నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. SP వెంట టెక్లీ రూరల్ సర్కిల్ CI శ్రీనివాసరావు SI ఉన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వరుదు బాబ్జీ ఆదర్శప్రాయులని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. సారవకోట మండలం అలుదు గ్రామంలో గురువారం వరుదు బాబ్జీ 4వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం పుణ్యక్షేత్రమైన అరసవెల్లి ఆలయ నిర్మాణంలో వరుదు బాబ్జీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా అనేక ఆలయాలు, పాఠశాల నిర్మాణంలోనూ ఆయన తన సహాయ సహకారాలు అందించినట్లు పేర్కొన్నారు. ఆ మహనీయుని విగ్రహం ఆవిష్కరించడం తనకు ఆనందంగా ఉందని చెప్పారు. మహనీయులు చేసిన సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. అటువంటి వారి కోవకే వరుదు బాబ్జీ చదువుతారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన సత్యమణి, స్వాతి శంకర్, కుమారులు, కుమార్తెలు, బాబ్జీ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీలలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఆమదాల వలస టెక్కలి అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన P సత్యనారాయణ, A విజయ్ కుమార్ గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో SP KV మహేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు, పూల మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా SP ఆమదాల వలస టెక్కలి అర్బన్ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, నిర్వహించాల్సిన విధులు, అలాగే బాధ్యతల పట్ల CIలకు దిశానిర్దేశం చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే బుధవారం సాయంత్రం కాశీబుగ్గ అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన D మోహన్ రావు SPని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రేమ తరువు పేరిట శ్రీకాకుళం జిల్లాలో ఈ సంవత్సరం 10,000 మొక్కలు నాటుటకు సంకల్పించినట్లు శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు తెలిపారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నౌపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మామిడి, కాగు, వేప, మారేడు, తురాయి తదితర మొక్కలు 108 వరకు నాటారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సూర రామచంద్రరావు మాట్లాడుతూ సమాజంలో చెట్లను సంరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని చెప్పారు. విరివిగా మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు.
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రి లక్ష్మణరావు స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణకు, వాతావరణంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచడానికి, భూతాపాన్ని తగ్గించడానికి విరివిగా మొక్కలు నాటుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రేమతరు జిల్లా ఇన్ఛార్జ్ బి చంద్రమౌళి, జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ మల్లేశ్వరరావు, జిల్లా స్టడీ సర్కిల్ ఇన్ఛార్జ్ ఎం నారాయణమూర్తి, టెక్కలి జోనల్ కన్వీనర్ చంటి, కన్వీనర్ మురళీకృష్ణ, సేవాదల్ లలిత, అన్నపూర్ణమ్మ, దుర్గమ్మ, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. హీరో దళపతి విజయ్ ఇటీవలే తమిళ వెట్రి కజగం పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం ఆయన తమిళ వెట్రి కజగం పార్టీ జెండాను నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు సంక్షేమం కోసం పాటుపడుతూ రాష్ట్రానికి ప్రతీకగా నిలిచే మన వీర జెండా విజయ పతాకం ఇదే అని స్పష్టం చేశారు. జెండాతో పాటు పార్టీ పేరు మీద ఓ పాటను కూడా రిలీజ్ చేశారు. కాగా పార్టీ జెండా ఎరుపు, పసుపు రంగులో రూపొందించారు. పతాకం మధ్య భాగంలో జంట ఏనుగులు, ఫ్లవర్స్ ఉన్నాయి. రాష్ట్రంలో 24 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలో భాగంగా పలువురు కమిషనర్లను మాతృశాఖకు బదిలీ చేయగా మరికొందరిని మున్సిపల్ శాఖ డైరెక్టర్కు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో నకిలీ దివ్యాంగ సర్టిఫికెట్లపై అందిన ఫిర్యాదుల మేరకు డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సూచనల ప్రకారం ఈ నెల 20వ తేదీన శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో సుమారు 61 మంది దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆ రిపోర్ట్ను రిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్కు అందజేశారు. ఈ రిపోర్ట్ను పరిశీలించిన బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చల్లా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నకిలీ దివ్యాంగ సర్టిఫికెట్లను నిరోధించాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినప్పటికీ వైద్యాధికారులు పూర్తి సమాచారంతో వైద్య పరీక్షల రిపోర్టును అందజేయలేదని ఆరోపించారు. మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్లో 11 మంది ఏ గ్రామానికి చెందిన వారో రిపోర్ట్లో నమోదు లేదని, 15 మందికి సదరం ఐడీలు నమోదు చేయలేదని, 11 మందికి సదరం ఐడీలు నమోదు చేయకుండానే ప్రీవియస్ అసెస్మెంట్గా నమోదు చేశారని, సదరం సర్టిఫికేట్లు లేకుండా పాత వైకల్యం శాతం ఏ విధంగా నమోదు చేశారని ప్రశ్నించారు. ఈఎన్టీకి సంబంధించి 7 మందికి బేరా టెస్టుకు ప్రతిపాదించారని, కానీ వారి ప్రీవియస్ అసెస్మెంట్ నమోదు చేయలేదని తెలిపారు. వెంటనే పూర్తి వివరాలతో మరోసారి రిపోర్ట్ అందించాలని, రిపోర్ట్లో నకిలీలను తేలిన సర్టిఫికేట్లను జారీ చేసిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని చల్లా వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఇంట్లో ఈ ఒక్క మొక్క ఉంటే చాలు, ఆ ఇంట్లో ఎన్నో అద్భుతాలు జరుగుతాయట. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడంతో పాటు పలు రకాల వ్యాధులను కూడా తరిమి కొడుతుందంట. ఆ వివరాలు ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తెప్పతీగ ఆయుర్వేదంలో ఈ ఔషధ మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిని గిలోయ్ అని కూడా పిలుస్తారు. తెప్పతీగ కషాయం తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి బలపడుతుంది. తెప్పతీగను నీటిలో ఉడకబెట్టి టీ రూపంలో కూడా తాగవచ్చు. ఇలా చేస్తే ఎలాంటి వ్యాధులు మీ దరిచేరవు. తెప్పతీగ ఆకులు తమలపాకు ఆకారంలో ఉంటాయి. తీగలా వ్యాపించి నేల మీద లేదా ఎక్కడైనా పెరుగుతాయి. తెప్పతీగ ఆకులు ఆకుపచ్చలా అందంగా ఉంటాయి. దీనికి పెద్దగా మెయింటెనెన్స్ అవసరం లేదు. ఈ మొక్కను బాల్కనీ లేదా పడక గదిలో కూడా పెట్టుకోవచ్చు. చూసేందుకు అచ్చం మనీ ప్లాంట్ లా కనిపిస్తుంది. తెప్పతీగ వేరు లేదా తీగ మొక్కను కుండీలో లేదా నేలపై నాటాలి. దాని నుంచి ఆకులు వచ్చి ఆ తర్వాత క్రమంగా పెరుగుతుంది. ఆ తర్వాత పెద్దగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు నీళ్లు పోస్తే సరిపోతుంది. ఉదయం నిద్ర లేవగానే పచ్చని మొక్క లేదా తీగను చూస్తే మనసు ఆహ్లాదం కలుగుతుంది. ఇది చాలా అందమైన మొక్క. దీనివల్ల సానుకూల శక్తి వస్తుంది. ఇంట్లో ఉండే ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. దీనికి ఇండోర్, అవుట్డోర్ ఎక్కడైనా నాటవచ్చు. తెప్పతీగతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. తెప్పతీగను నీటిలో ఉడకబెట్టి తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు, జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుంది. తెప్పతీగతో కరోనాపై కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే కరోనా సమయంలో తెప్పతీగకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తెప్పతీగ ఆకులను నేరుగా నమలవచ్చు, లేదంటే రసం చేసుకుని తాగవచ్చు. తీగ లేదా ఆకులను ఉడకబెట్టి కషాయం కూడా తయారు చేసుకోవచ్చు. తెప్పతీగతో చేసిన కషాయాన్ని తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. 100 వ్యాధులను కూడా తరిమికొట్టే శక్తిని దీనికి ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. హైందవుడు అంటే తనకు గాని కుటుంబానికి గాని సమాజానికి గాని ఉపయోగమైన పని చేయువాడు. తనకు కుటుంబానికి సమాజమునకు లోకానికి నష్టం చెయ్యనివాడు. తెలివి కంటే
మౌనంగా ఉండడం ప్రకృతి సిద్ధం. మౌనం కంటే ఏకాంతంగా ఉండడం ఆత్మసిద్ధం. ఈ అన్నింటినీ త్యాగం చెయ్యడమే పరమాత్మ సిద్ధం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.